ఆలోచించరా, తొందరపడకు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మకిష్టం లేకుండా నువ్వే పని చేయవు కదా, మరి ఏంటిది కొత్తగా? ఏమైంది బావా, ఎందుకలా ఉన్నావు? అలాగే నువ్వు చెప్తున్నప్పుడు వింటుంటే బాగుంది, నాకు చేయాలనిపించింది. అందుకే అమ్మ వాళ్ళు వద్దంటను కూడా పత్రాలు తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే మనం ఏదైనా తప్పు చేశామా అనిపిస్తుంది. దేనికి బావా అలా అంటున్నావు? ఏం లేదు, వాళ్ళు పత్రాలు అడిగినప్పుడు నేను కూడా మనస్ఫూర్తిగా అంగీకరించలేదు. ఇంట్లో అమ్మ అక్క వాళ్ళిద్దరూ వద్దనే వారించారు. వాళ్ళలా వాదిస్తుంటే కోపంలో నేను గట్టిగా మాట్లాడానే గాని అప్పుడు కూడా నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు. చివరికి ఆ భానుప్రకాష్కి పత్రాలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు నా మీద బల్లి పడింది. అది అపశకునం. ఇంత నెగిటివ్ ఫోర్స్ మధ్య మనం వెళ్ళి వాళ్లకు పత్రాలు ఇచ్చాం. నాకెందుకో ఇది వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది లేఖ్య. ఇప్పుడేంటి, ఈ హోటల్ పెట్టొద్దంటాడా ఏంటి? లేదు, ఎలా అయినా ఈ హోటల్ పెట్టించాలి. మీరు అలా ఆలోచించకండి బావా. నెగిటివ్గా ఆలోచిస్తే అన్ని నెగిటివ్గానే కనిపిస్తాయి. ఈ ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించండి. మనం పెద్ద 5 స్టార్ హోటల్ కట్టినట్టు, మన అప్పులన్నీ తీరిపోయినట్టు, మీరు మనం అందరం సొసైటీలో దర్జాగా తిరుగుతున్నట్టు ఇలా పాజిటివ్గా ఆలోచించండి. ఖచ్చితంగా అన్ని పాజిటివ్గానే కనిపిస్తాయి. అనుకున్నట్లుగా జరిగితే జీవితం ఎందుకు అవుతుంది లేఖ్య? చాలా కష్టపడాలి తెలుసా? కష్టపడదాం బావా. 24 గంటలు అంటే 24 గంటలు కష్టపడదాం. మీ వెనుక నేనుంటాను. ఈ విషయం గురించి ఇంకోసారి నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఆలోచించండి. మనకంతా పాజిటివ్గానే జరుగుతుంది. సరేనా బావా? సరే.